హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకు ఇవాళ హెల్తీ రెసిపీ చూపించాలనుకుంటున్నాను. అది వెజ్ ఫ్రైడ్ రైస్, ప్రోటీన్ రిచ్ వెజ్ ఫ్రైడ్ రైస్. సో మీరు ట్రై చేయండి. దీనికి కావాల్సినవి రైస్ అండ్ చనా దాల్, స్ప్రౌటెడ్ చనా దాల్. 1-2 డేస్ నానబెట్టి స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత అవి తీసుకొని ట్రై చేశాను. సో దాన్ని అండ్ రైస్ని కలిపి కుక్ చేస్తాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసి రైస్ కుక్కర్ అంటే రైస్ కుక్కర్లో కుక్ చేశాను నేను. కుక్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటే మీ ఇష్టం, నేనైతే సాల్ట్ వేయలేదు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాబేజ్, పర్పుల్ కలర్ క్యాబేజ్ తీసుకున్నాను. అండ్ ఉల్లి పొరక, ఆనియన్, చిల్లీ, చిల్లీ అండ్ అన్నీ సన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా క్యారెట్ తీసుకున్నాను, ఇది కూడా రౌండ్గా కట్ చేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, బీన్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అవి. పనీర్ కొంచెము, అంటే ప్రోటీన్ రిచ్ చేద్దామని. బఠానీ, బ్రోకలీ అండ్ గార్నిష్కి కొత్తిమీర, అండ్ కొద్దిగా పెప్పర్ పౌడరు టేస్ట్కి, అండ్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్. క్యాప్సికమ్ లేదు, సో క్యాప్సికమ్ తీసుకోలేదు. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇప్పుడు కొద్దిగా ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాను నేను, హెల్తీ అనేసి. సో ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ అండ్ చిల్లీ కట్ చేసుకున్నవి, అంటే స్లిట్స్ పెట్టుకున్నాను, చిన్న కట్స్ పెట్టుకున్నాను. దాని రెండింటిని వేసి కొద్దిగా సాటే చేస్తున్నాను. సో సాటే వరకు అయిన తర్వాత బీన్స్ వేసాను. ముందు అన్ని వెజిటబుల్స్ ఒకటేసారి వేయొద్దు, బీన్స్ అండ్ క్యారెట్స్కి టైం పడుతుంది కాబట్టి బీన్స్ ఫస్ట్ వేసాను. తర్వాత మెల్లిగా అవి ఒక 1-2 సెకండ్స్ తర్వాత క్యారెట్స్ వేసుకున్నాను. క్యారెట్స్ కూడా బీన్స్ అండ్ క్యారెట్స్ ముందు వేసిన తర్వాత వాటిని స్లోగా కుక్ చేయాలి. ఇదే టైంలో బ్రోకలీ కూడా వేసుకోవచ్చు. సో బ్రోకలీ, క్యారెట్, బీన్స్ కొద్దిగా టైం పడుతుంది. దానికి మూత పెట్టుకొని ఒక 2-3 సెకండ్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి, చూసుకోవాలి ఉడికిందా లేదా వెజిటబుల్స్, అంటే తినే అంత ఉడికిందా అని. దీనికి అంత కుక్ చేయాల్సిన అవసరం లేదు, లేదంటే ముషి అవుతుంది. సో కుక్ అయ్యే వరకు చూసుకొని ఇది తర్వాత నేను అవి కొద్దిగా కుక్ అయిన తర్వాత పనీర్ కూడా వేసుకున్నాను. పనీర్ పనీర్ కూడా కొద్దిగా పచ్చితనం పోయి కొద్దిగా కుక్ అయ్యి రెడ్ అయ్యే వరకు, రెడ్డిష్ షేడ్ వచ్చే వరకు తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కలుపుకున్న తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్, అంటే టేస్ట్కి సరిపడా. ముందు చిల్లీస్ కట్ చేసి వేసాను కాబట్టి ఇప్పుడు పెప్పర్ జస్ట్ ఫ్లేవర్ కానీ వేసాను. తర్వాత సాల్ట్ కూడా ఇదే టైంలో యాడ్ వేసాను. సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని, అంటే అన్ని ఫ్లేవర్స్ అన్ని వెజిటబుల్స్కి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, అన్ని కలర్ వెజిటబుల్స్. డాక్టర్స్ అంటారు కదా, ఎవ్రీడే 5 కలర్ వెజిటబుల్స్ తినాలని. సో ఇప్పుడు రైస్ అండ్ ముందుగా చూపించిన రైస్ అండ్ చనా దాల్ కలిపి కుక్ చేసుకున్నది ఇప్పుడు కలుపుతున్నాను, అన్ని వెజిటబుల్స్ కుక్ అయిన తర్వాత. సో రైస్ అంతా, అంటే కావాలంటే రైస్ అండ్ వెజిటబుల్స్ రేషియో చూసుకోండి. కొంతమంది, నాకైతే వెజిటబుల్స్ ఎక్కువ కావాలి, రైస్ తక్కువ కావాలి. సో అలా అని తీసుకున్నాను, వెజిటబుల్స్ ఎక్కువ కనపడేటట్టు. అండ్ రైస్ వేసాను. ఇప్పుడు అన్నీ రైస్ పొడి పొడిగా వచ్చే వరకు బాగా కలుపుతున్నాను. అవన్నీ బ్లాక్స్గా ఉండొద్దు, చాలా పొడి పొడిగా, ఎంత పూలగా అంటారు కదా, పూలగా వస్తే అంత బాగుంటుంది తినేటప్పుడు. సో బాగా మిక్స్ చేసి కలర్ఫుల్గా కనపడేంతవరకు అలా మిక్స్ చేసి ఇప్పుడు కొద్దిగా ఈ టైంలో సోయా సాస్ అన్నీ మిక్స్ అయిన తర్వాత సోయా సాస్ 2 స్పూన్స్ వేసాను సరిపడా. 2 స్పూన్స్ సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ కూడా ఇదే టైంలో యాడ్ చేసుకున్నాను. కొద్దిగా చిల్లీస్ అండ్ పెప్పర్ వేసాను కాబట్టి
కారం కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. సో రెండింటిని వేసి బాగా కలిపి, సో నైస్ కలర్ఫుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. సో పనీర్ అండ్ చనా దాల్ మేక్స్ ఇట్ మోర్ స్పెషల్, ఇంకా స్పెషల్ చేస్తుంది. అండ్ బ్రోకలీ కూడా. సో యా, ఈ టైంలో ఇప్పుడు క్యాబేజ్ వేసుకుంటే బెటర్, ఎందుకంటే క్యాబేజ్ మరీ కుక్ అవ్వద్దు, ఉడకొద్దు, లేదంటే మొత్తం పచ్చి పచ్చిగా అయిపోతుంది. సో యా, ఉల్లి పొరక అండ్ క్యాబేజ్ అండ్ బఠానీ ఈ టైంలో వేసుకొని కొద్దిగా పై నుంచి కింద నుంచి బాగా కలిపితే బాగా మిక్స్ అవుతాయి. చూడండి, బ్రోకోలీ, క్యారెట్, క్యాబేజ్, పీస్, ఆనియన్ కలర్ఫుల్గా రెడీ అయ్యింది. అండ్ యా, నేను ఆలు తీసుకోలేదు, కొంతమంది ఆలు కూడా వేస్తారు, బట్ నేను నా పర్సనల్ చాయిస్ ఆలు ఉండదు. తర్వాత గార్నిష్కి కొత్తిమీర వేసుకుంటున్నాను. యా, ఇందులో కరివేపాకు కూడా వేయరు, లేదంటే కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ మారిపోతుంది. సో ఫ్రైడ్ రైస్ ఫైనల్లీ బాగా కలిపిన తర్వాత ఫ్రైడ్ రైస్ యమ్మీ యమ్మీ ప్రోటీన్ రిచ్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఫైనల్గా అవుట్పుట్ ఇలా ఉంది. దీన్ని హాట్ సాస్ తోటి డెకరేట్ చేసుకుంటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, ఎలా వచ్చిందో చెప్పండి మీకు. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.